Hello guys, welcome to our channel. I am Devi, makeup artist. Actually ఈరోజు సింపుల్ మేకప్ లుక్ ట్రై చేద్దాం. స్టార్టింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. దెన్ క్రైలాన్ నుంచి కన్సీలర్ ప్యాలెట్ కరెక్టర్ కన్సీలర్ అన్నీ ఉంటాయి దాంట్లోనే. ఆరెంజ్ షేడ్ ఐ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆరెంజ్ షేడ్ అప్లై చేస్తున్నాను ఐస్ కింద. ఐస్ కింద కాకుండా ఐస్ పైన కూడా అప్లై చేసుకుంటే బాగా కవర్ అవుతుంది. కొంచెం డార్క్నెస్ ఉంది కాబట్టి ఐస్ పైన కూడా కవర్ చేసుకోవచ్చు. అలా నా పైన ఐస్ పైన కూడా అప్లై చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ నాకు యాక్ని మార్క్స్ ఉన్నాయి కదా, డార్క్ మార్క్స్ని కవర్ చేస్తున్నాను. డార్క్ కలర్ షేడ్ ఉంటుంది, ఆ షేడ్తోని ముందు మార్క్స్ని కవర్ చేసుకోవాలి. క్లియర్గా మార్క్స్ ఎక్కడున్నాయో మార్క్స్ అన్నీ నీట్గా కవర్ చేసుకోవాలి. తర్వాత చిన్ ప్లేస్లో కూడా ఒకటి ఉంది కాబట్టి అక్కడ కూడా కొంచెం కవర్ చేసుకుంటున్నాను. నోస్ సైడ్స్ అక్కడ కూడా నీట్గా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఫౌండేషన్ కూడా క్రైలాన్ నుంచి తీసుకున్నాను. నా షేడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫౌండేషన్ కూడా అదే ప్యాలెట్లో ఉంటుంది, అది ఫౌండేషన్గా కూడా యూజ్ అవుతుంది. ఫౌండేషన్ కూడా డాట్స్ లాగా ఫింగర్తోనే డాట్స్లా పెట్టుకొని బ్లెండర్తో అప్లై చేస్తాను. బ్రష్తో చేస్తే ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు, అందుకనే కొంచెం ఫింగర్తోనే నేను అప్లై చేస్తాను. అప్లై చేసి బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. నీట్గా బ్లెండర్తో డ్రాగ్ చేయకుండా జస్ట్ ట్యాప్ చేస్తూ స్మూత్ ఫినిషింగ్ వస్తుంది చూడండి. అలా జస్ట్ నార్మల్గా బ్లెండర్ని ఫస్ట్ వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకొని దాని నెక్స్ట్ కొంచెం వెట్గా ఉంటే సరిపోతుంది. ఆ బ్లెండర్తోని నీట్గా అలా ట్యాప్ చేస్తూ 1 by 1 అలా లైన్ బై లైన్ అలా నీట్గా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. అలా నీట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్ కూడా చేసుకోవాలి, ఫేస్తో పాటు నెక్ కొంచెం లైట్గా అనిపిస్తుంది కాబట్టి నెక్ లైన్కి కూడా అప్లై చేసుకోవాలి. బ్లెండర్తో నీట్గా అది కూడా బ్లెండ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ కాంపాక్ట్ అప్లై చేస్తాను. ఇది ఈవెన్గా స్ప్రెడ్ అయిందో లేదో ఫౌండేషన్ నీట్గా చెక్ చేసుకొని నెక్స్ట్ కాంపాక్ట్ అప్లై చేసుకోవాలి. కాంపాక్ట్ వచ్చి మెబ్లిన్ నుంచి తీసుకున్నాను. షేడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెబ్లిన్ ఫౌండేషన్ తీసుకున్నాను.
మెబిలిన్ కాంపాక్ట్ మెబిలిన్ కాంపాక్ట్ తీసుకున్నాను. బ్రష్తో పౌడర్ బ్రష్ ఉంటుంది కదా, పౌడర్ బ్రష్తో నీట్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను. కాంపాక్ట్ తర్వాత లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను. లూజ్ పౌడర్ మీన్స్ అంటే బనానా పౌడర్ లైక్ అలా అనమాట, కొంచెం గ్లో కోసం. తర్వాత ఐస్ చేస్తాను. ఐబ్రోస్ నాకు పెన్సిల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ బ్రషింగ్ చేస్తున్నాను. బ్రష్తో కొంచెం కోమ్ చేస్తాను అంతే. కోమ్ చేస్తే కొంచెం లైన్ ఈవెన్గా లైన్ కనిపిస్తుంది అని అంతే. ఎలానో డార్క్గానే ఉన్నాయి కాబట్టి ఇంకా పెన్సిల్ వేయట్లేదు. గ్యాప్స్ ఏమైనా ఉంటే కూడా పెన్సిల్ యూజ్ అవుతుంది, గ్యాప్స్ కూడా లేవు కాబట్టి జస్ట్ కోమ్ చేసుకుంటే సరిపోతుంది నాకు. దెన్ నెక్స్ట్ ఐ షాడో ప్యాలెట్, హుడా బ్యూటీ నుంచి ఐ షాడో ప్యాలెట్. ఐ షాడోలోని లైట్ బ్రౌన్ షేడ్ ఉంటుంది, అది న్యూడ్ షేడ్ లాగా, అందుకని చెప్పి లైట్ సింపుల్ లుక్ కాబట్టి న్యూడ్ షేడ్ ఒకటే అప్లై చేస్తున్నాను. జస్ట్ లిడ్ ఏరియాలోనే అప్లై చేసుకోవాలి. బోన్ దగ్గర ఐ బోన్ ఉంటుంది, బోన్ మీద నుంచి లిడ్ వరకు ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ ఉంటుంది, బ్లెండింగ్ బ్రష్తో నీట్గా అప్లై చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ హైలైటర్ లాంటి గ్లాసీగా కనిపించడానికి జస్ట్ హైలైట్ చేయడానికి లిడ్ మీద ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను, జస్ట్ లైట్గా. ఇప్పుడు హైలైట్ అవ్వడానికి ఐబ్రోకి ఐ షాడోకి మధ్యలో ఆ లైన్లో వైట్ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ స్కిన్ షేడ్ ఉంటుంది. స్కిన్ షేడ్ అప్లై చేస్తే ఏంటంటే ఐస్ ఇంకా హైలైట్ అవుతాయి అన్నమాట. ఐ షాడో వేసాం కదా, అది ఇంకా హైలైట్ అవ్వడం కోసం. దెన్ నెక్స్ట్ ఐలైనర్, లాక్మీ నుంచి లాక్మీ అబ్సల్యూట్ ఐలైనర్ యూస్ చేస్తున్నాను. జస్ట్ లైన్, అప్పర్ లైన్ కొంచెం థిన్ లైన్ అప్లై చేస్తున్నాను, సింపుల్ లుక్ కాబట్టి థిన్ లైన్ అప్లై చేసుకోవాలి. బోత్ ఐస్కి నీట్గా థిన్ లైన్లో ఐలైనర్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ కాజల్, లైట్ లైన్ అప్లై చేస్తున్నాను. వాటర్ లైన్ కిందనే అప్లై చేయాలి, జస్ట్ లైట్ లైన్ అప్లై చేస్తున్నాను. సింపుల్ కాబట్టి అంత డార్క్గా నాకు అవసరం లేదనిపించింది, అందుకే జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ మస్కరా అప్లై చేస్తున్నాను. మస్కరా వచ్చి మెబిలిన్ నుంచి హై కర్ల్ మస్కరా ఉంటుంది కదా, మస్కరా అప్లై చేస్తున్నాను. ఫస్ట్ కింద నుంచి అప్లై చేసుకోవాలి, జస్ట్ రోల్ చేసుకుంటూ పైకి. లోవర్ ల్యాషెస్కి కూడా సేమ్ అలానే అప్లై చేయాలి, అప్పుడు లుక్ వైజ్ చాలా బాగుంటాయి ఐస్. అప్పర్ ల్యాషెస్కి అప్లై చేసి లోవర్ ల్యాషెస్కి అప్లై చేయకుండా వండుకుంటే బాగుండదు, అందుకని చెప్పి లోవర్ ల్యాషెస్ కూడా జస్ట్ లైట్ టచ్ ఇవ్వాలి, అప్పుడు టోటల్లీ ఐస్ లుక్ చాలా బాగుంటుంది.
నెక్స్ట్ ఎన్వైబీ నుంచి మినీ లిప్స్టిక్ ఉంటుంది. లిప్స్టిక్ షేడ్ డిస్క్రిప్షన్లో పెడతాను. లైట్ షేడ్ తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్ వచ్చి ఫేసెస్ కెనడా నుంచి. చీక్ బోన్ మీదే బ్లష్ అప్లై చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ హైలైటర్ అప్లై చేస్తున్నాను. హైలైటర్ కూడా చీక్ బోన్ పైన జస్ట్ 2 సైడ్స్ అప్లై చేస్తే లుక్ బాగుంటుంది. దెన్ బింది పెడుతున్నాను. ఓవరాల్గా లుక్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఫిక్సింగ్ స్ప్రే చేసుకోవాలి. మ్యాక్ ఫిక్సింగ్ స్ప్రే యూస్ చేస్తున్నాను నేను. సెట్టింగ్ స్ప్రే, మేకప్ ఫిక్సింగ్ స్ప్రే. ఓకే గాయ్స్, నా సింపుల్ మేకప్ లుక్ కంప్లీట్ అయిపోయింది. Bye bye. Please like, subscribe to my channel.